ఈ రోజు వీడియోలో నేను డూ డస్లను నెగెటివ్ సెంటెన్సెస్లలో ఎలా ఉపయోగిస్తారో వివరిస్తాను. డూ డస్ అనేటటువంటి క్రియలను మెయిన్ వెర్బ్గా ఉపయోగించవచ్చు, హెల్పింగ్ వెర్బ్గా ఉపయోగించవచ్చు. మెయిన్ వెర్బ్ అంటే ప్రధాన క్రియ, హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ. డూ డస్లను సహాయక క్రియలుగా ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ను ఎలా మాట్లాడాలో నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడు ఈ డూ డస్లతో నెగటివ్ సెంటెన్సెస్ మనం ఎలా ప్రిపేర్ చేస్తామో, ఎలా మాట్లాడతామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నేను చివరిలో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని మీరు తప్పనిసరిగా చేయండి. ఈ డూ డస్ అనేవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అంటే ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అని అర్థము. ఇప్పుడు జరిగేటటువంటి పనుల గురించి మాట్లాడేటప్పుడు ఈ డూ డస్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్స్ను నెగటివ్ సెంటెన్సెస్లో కానీ క్వశ్చన్స్లలో కానీ మనం ఉపయోగిస్తాము. ఈ డూ డస్లను నెగటివ్ సెంటెన్సెస్లలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తామో చూడండి. డూ డస్ అనేది ఉపయోగించినప్పుడు ఇక్కడ డు నాట్ ప్లస్ V1 డస్ నాట్ ప్లస్ V1 అని ఉపయోగిస్తాము. అంటే సబ్జెక్టుతోని డు నాట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1. ఇక దీని పక్కన మనకు రిమైనింగ్ సెంటెన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం నెగటివ్ సెంటెన్సెస్ డూ డస్లతో ఫామ్ చేసేటప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ V1. అలాగే డు నాట్ను షార్ట్ ఫామ్గా డోంట్ అనొచ్చు, డస్ నాట్ను డజంట్ అని కూడా మనం అంటాము. డు నాట్కు షార్ట్ ఫామ్ డోంట్, డస్ నాట్కు షార్ట్ ఫామ్ డజంట్. సో ఇక్కడ డూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము. డూ అనేది ఐ, వి, యు, దే అనేటటువంటి సర్వనామాలకు ఉపయోగిస్తాము, అనేటటువంటి ప్రొనౌన్స్కు ఉపయోగిస్తాము. అలాగే మనం సబ్జెక్టు ప్లేస్లో నౌన్ ఉపయోగించినప్పుడు అది బహువచనంలో ఉన్నప్పుడు మనం డూను ఉపయోగిస్తాము. డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ లేదా సర్వనామాలకు. అదే రకంగా నౌన్ ఉపయోగించినప్పుడు ఇది ఏకవచనంలో ఉన్నప్పుడు మనం ఉపయోగిస్తాము. కాబట్టి డూ ఎప్పుడు ఉపయోగిస్తాము, డస్ ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది క్లియర్గా మనం తెలుసుకోవాలి. డూ అనేది ఐవియు దే నౌన్ ప్లూరల్గా ఉన్నప్పుడు, డస్ అనేది హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు నౌన్ సింగులర్గా ఉన్నప్పుడు మనం ఉపయోగిస్తాము. ఇక్కడ మనం ఉదాహరణలు తీసుకుందాము. ఇక్కడ గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపము. దీన్నే మనం బేస్ ఫామ్ అంటాము లేదా రూట్ అని కూడా అంటాము. సో ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్న రూల్ ప్రకారం ఐ, వి, యు, దే అలా వచ్చినప్పుడు మనకు V1 వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ గో. ఐ గో అంటే నేను వెళ్తాను, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ డు నాట్ గో అంటే నేను వెళ్ళను. దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఐ డోంట్ గో అని కూడా అనొచ్చు. ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి, నెగటివ్ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు, ప్రస్తుతం మాట్లాడేటప్పుడు మీరు ఈ పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు ఇలా మనం ఉపయోగిస్తాము. అలాగే వి గో అంటే మేము వెళ్తాము, అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్కి మనం డో ఉపయోగించాము. వి డు నాట్ గో అంటే మేము వెళ్ళము. దీన్నే మనం వి డోంట్ గో, ఇది కూడా మేము వెళ్ళము. అంటే వి డు నాట్ గో అన్నా వి డోంట్ గో అన్నా ఒకటే. అలాగే యూ గో అంటే నీవు వెళ్ళు. యూకు రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ, నీవు, మీరు. నీవు వెళ్ళు అనొచ్చు, మీరు వెళ్ళు అనొచ్చు. యూ డు నాట్ గో నీవు వెళ్ళకు, యూ డోంట్ గో నీవు వెళ్ళకు, లేదా యూ డు నాట్ గో మీరు వెళ్ళకు. కాబట్టి ఈ రెండిటికి కూడా ఒకటే అర్థము. అలాగే దే గో అంటే వాళ్ళు వెళ్తారు, దే డు నాట్ గో అంటే వాళ్ళు వెళ్ళరు, దే డోంట్ గో వాళ్ళు వెళ్ళరు. కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. మనం నెగటివ్ సెంటెన్స్ ఉపయోగించినప్పుడు ఇక్కడ డు నాట్ వచ్చి V1 మాత్రమే వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ రాము అండ్ రాజు గో, రాము మరియు రాజు వెళ్తారు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మనం నామవాచకం ఉపయోగించాము. రాము మరియు రాజు బహువచనం కాబట్టి ఇక్కడ V1 వచ్చింది. అలాగే మనం నెగటివ్ సెంటెన్స్ ఉపయోగించేటప్పుడు ఇది నౌన్ బహువచనం ఉన్నప్పుడు మనం డు నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాము. రాము అండ్ రాజు డు నాట్ గో, రాము మరియు రాజు వెళ్ళరు.
రాము అండ్ రాజు డోంట్ గో అని కూడా అనొచ్చు. అలాగే మనం హీకి వచ్చినట్లయితే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ మాట్లాడినప్పుడు మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరుతుంది. ఇక్కడ గోకు బదులు గోస్ అని వచ్చింది. హీ గోస్, అతడు వెళ్తాడు. ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్కి మాత్రము ఇక్కడ హీ వచ్చింది కాబట్టి మనం డస్ నాట్ ప్లస్ V1 ఉపయోగించాలి. ఎప్పుడైనా నెగటివ్ సెంటెన్స్లలో ఇక్కడ మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం V1 మాత్రమే ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. హీ డస్ నాట్ గో, అతడు వెళ్ళడు. దీన్నే హీ డజంట్ గో అని కూడా అంటారు, అతడు వెళ్ళడు. ఈ రెండు కూడా ఒకటే. అదే రకంగా షీ గోస్, ఆమె వెళ్తుంది. షీ డస్ నాట్ గో, ఆమె వెళ్ళదు. షీ డజంట్ గో, ఆమె వెళ్ళదు. ఈ రెండు కూడా ఒకటే. అయితే ఇక్కడ షీ గోస్ అనేది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ ఏదైతే ఉందో వాటికి మనకు ఏం ఉపయోగిస్తాము? డస్ నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాము. అలాగే ఇట్ గోస్, అది వెళ్తుంది. ఇక్కడ ఇట్ వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ నాట్ ప్లస్ V1 వచ్చింది. ఇట్ డస్ నాట్ గో, సో అది వెళ్ళదు. ఇట్ డజంట్ గో అని కూడా మనం అనొచ్చు. సో ఇలా మనం నెగటివ్ సెంటెన్సెస్ ఫార్ములేట్ చేసేటప్పుడు ఇక్కడ సబ్జెక్టును బట్టి డు నాట్ కానీ డస్ నాట్ కానీ వచ్చి V1 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ మనం మాట్లాడాలి. అంటే మొదట ఇది కరెక్ట్గా మాట్లాడిన తర్వాత మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆటోమేటికల్గా దీనికి మనం యాడ్ చేయొచ్చు. సో ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాము గోస్, ఇక్కడ రాము అనేది మన నామవాచకము. ఇది ఏకవచనంలో ఉంది. రాము వెళ్తాడు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ నామవాచకంలో ఏకవచనం ఉంది కాబట్టి ఇక్కడ డస్ నాట్ గో, రాము డస్ నాట్ గో, రాము వెళ్ళడు. రాము డజంట్ గో, రాము వెళ్ళడు. ఇలా మనం ఐ, వి, యు, దే, అలాగే నామవాచకంలో బహువచనం వచ్చినప్పుడు మనం డు నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాము. అలాగే హీ షీ ఇట్ నామవాచకము ఏకవచనంలో ఉన్నప్పుడు ఇక్కడ డస్ నాట్ ప్లస్ V1 ఉపయోగిస్తాము. అంటే నెగటివ్ సెంటెన్సెస్ మనం ప్రస్తుతం మాట్లాడేటప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ ఫార్ములేట్ చేయడానికి ఈ డూ, డస్ అనేవి ఇలా ఉపయోగిస్తాము. ఇక్కడ నేను ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. మీరు ప్లే అనేటటువంటి వెర్బ్ తీసుకొని నేను ఇక్కడ ఒక 9 సెంటెన్సెస్ ఏదైతే రాశానో అది కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ప్లే అంటే ఆడటము, వర్క్ అంటే పని చేయటము, రీడ్ అంటే చదవటము, రైట్ అంటే రాయటము, మీట్ అంటే కలవటము, కమ్ అంటే రావటము. ఇలా వీటిని ఉపయోగించి మీరు ఈ ఎక్సర్సైజ్ ఉపయోగించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.